హాయ్ అండి. భూలక్ష్మి రెసిపీస్‌లో ఈరోజు చిల్లీ పొటాటో అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆలూనైతే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. దాంట్లో మైదా 3 చెంచాలు, కార్న్‌ఫ్లోర్ 2 చెంచాలు, కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారము, మీకు తగ్గట్టు కారం వేసుకోండి. మాకైతే 1 స్పూన్ సరిపోయింది. ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కినది, అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఆలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే అయినాయి ఆలు, ప్లేట్లో తీసేసుకోవాలి. ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఆనియన్ అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ అలా కట్ చేసుకోవాలి. అదే కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. రెండును ఇలా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. నెక్స్ట్ తెల్లుల్ని ఇలా గుండగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో చిల్లీ సాస్, సోయా సాసు, నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, షెజ్వాన్ చట్నీ వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా దాంట్లో రెడ్ చిల్లీ పేస్ట్, కొద్దిగా ఉప్పు బాగా ఫ్రై చేసి కార్న్‌ఫ్లోర్ వాటర్ కలిపిన దాంట్లో ఇవి పోసేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలిపి అవి వేసేయాలండి. కొద్దిగా కలపాలి. వాటర్ అయితే 1 గ్లాస్ పోసానండి. సరిపోకపోతే మీరు పోసేసుకోండి. కొద్దిగా ఉడకాలి. అప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ కొద్దిగా ఉడకాలి. కొద్దిగా ఉడికినాయి కదండి, అందులోనే టమాటా కెచప్ వేసుకున్నాను 1 చెంచా. అవన్నీ ఉడికినాక ఫ్రై చేసిన ఆలూనైతే వేసేసాను. బాగా కలుపుకోవాలి. దాంట్లో స్ప్రింగ్ ఆనియన్ వేయాలండి. కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ బాగా కలిపేయాలి. అంతే, రెడీ. టేస్టీ అండ్ యమ్మీ చిల్లీ పొటాటో. సర్వ్ చేసుకోండి. సర్వ్ చేస్తాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకైతే నచ్చిందండి. మీరు చేసుకోండి ఇంట్లో.